ఓం శాంతి. ఈరోజు మురళి 4/5/2026. మధురమైన పిల్లలారా, నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞ పైన నడుస్తూ ఉండండి. నిశ్చయం ఎంత ఉంటే అంత బాబా ఆజ్ఞ పైన నడుస్తూ ఉంటాం. ప్రాప్తిని కూడా అనుభవం చేస్తూ ఉంటాం. ఆజ్ఞ పైన నడుస్తేనే శ్రేష్టంగా అవుతారు, అంతే కదా. ప్రాక్టికల్గా నిశ్చయ బుద్ధిని కలిగి ఉంటేనే బాబా యొక్క ఆజ్ఞ పైన నడిస్తేనే శ్రేష్టంగా అవుతాం. ప్రశ్న: ఏ పిల్లలను సత్యాతి సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు అంటారు? ఏ పిల్లలను సత్యాతి సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు అని అంటారు? జవాబు: ఎవరైతే రాజ్యాన్ని పొందే పురుషార్థం చేస్తారో మరియు ఇతరులకి కూడా తమ సమానంగా తయారు చేస్తారో అటువంటి ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉండే పిల్లలు సత్యాతి సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు. వారిని చూసి ఇతరులు కూడా సహయోగిగా అవుతారు. ఈశ్వరీయ సేవలో నేను సంలగ్నమై ఉంటే ఇతరులు కూడా నన్ను చూసి సహయోగిగా అవుతారు. ఏది ఈశ్వరీయ సేవ? రాజ్యాన్ని పొందే పురుషార్థం స్వయం చేయడము, ఇతరులని కూడా అలా తయారు చేయడం. ఇది సత్యమైన సేవాదారుల యొక్క కర్తవ్యం. ఓం శాంతి. ఓం శాంతి. బాబా, మీరిక్కడ కూర్చున్నప్పుడు శివబాబాను స్మృతి చేయండి అని అందరికీ చెప్పాలి. శివబాబా ఉన్నారని మీకు తెలుసు, వారి మందిరాలకు కూడా వెళ్తారు. కానీ శివబాబా ఎవరు అనేది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. కనుక శివబాబా స్మృతిని ఇప్పించాలి. ఇక్కడ కూర్చొని ఉన్నా సరే చాలామంది బుద్ధియోగం ఎక్కడికెక్కడికో భ్రమిస్తూ ఉంటుంది. బాబాని చూస్తూ ఉంటారు కళ్ళతో, కానీ బుద్ధియోగం ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. అందుకే మీ పని స్మృతిని ఇప్పించడం. వేరే వాళ్ళకు కూడా బాబా గుర్తున్నారా అని స్మృతిని ఇప్పించాలి. సోదరి సోదరులారా, ఏ తండ్రి నుండి అయితే వారసత్వం లభిస్తుందో ఆ తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. మీరిప్పుడు సత్యమైన సోదరీ సోదరులు. వారు కేవలం స్త్రీ పురుషులైన కారణంగా సోదరీ సోదరులు అని అంటారు. లెక్చర్లలో కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటారు. ఫస్ట్ చికాగోలో స్వామి వివేకానంద డివైన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ డివైన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. అంతే, మొత్తం సభ అంతా చాలా లెక్కలేనంత క్లాప్స్ చేస్తున్నారు. అందరినీ అన్నదమ్ములుగా భావించే వాళ్ళు ఎవరున్నారు అన్నట్లు. సో బాబా అంటున్నారు సోదరీ సోదరులు అని అంటారు. లెక్చర్స్లో కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు. అది శరీరం పరంగా సోదరీ సోదరులు అయినట్లు. ఇక్కడ ఆ విషయం కాదు. రచయిత అయిన మీ తండ్రిని స్మృతి చెయ్యండి. వారి నుండి వారసత్వం లభిస్తోందని మీరు అర్థం చేసుకున్నారు. బాబా అంటున్నారు రచయిత అయిన మీ తండ్రిని స్మృతి చేయండి, వారి నుండి వారసత్వం లభిస్తుంది. ఇక్కడ ఆత్మలకు అర్థం చేయించడం జరుగుతుంది. తేడా అయితే ఉంది కదా, అక్కడికి ఇక్కడికి చాలా తేడా. దేహాభిమానం ఉంది అక్కడ. ఇక్కడ ఆత్మాభిమానిగా కండి అని బాబా చెప్తారు. ఆత్మిక సంబంధం ఇక్కడ. పదాలవే సాధారణమైనవే, సోదరీ సోదరులని. ఇక్కడ తండ్రి పిల్లలకు చెప్తున్నారు తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని. ఆ శివబాబా ఆత్మిక తండ్రి మరియు ప్రజాపిత బ్రహ్మ అలౌకిక తండ్రి. అనగా బాబా మనల్ని దత్తు తీసుకుంటారు. బాబ్దాదాలు ఇద్దరూ ఉన్నారు. ఇద్దరూ అంటున్నారు ఓ పిల్లలారా, తండ్రిని స్మృతి చెయ్యండి మరియు బుద్ధియోగం ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ధ్యానం చేసే సమయంలో అటు ఇటు బుద్ధియోగం పరిభ్రమించకూడదు. పరిభ్రమిస్తుంది అంటే అర్థం ధ్యానంలో ఏకాగ్రత లేదు అని అర్థం. బుద్ధి చాలా భ్రమిస్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది.
కృష్ణుని ఎదురుగా లేదా ఇంకెవరి దేవతల ఎదురుగా అయినా కూర్చొని మాలను తిప్పుతూ ఉంటారు. నోటితో అయితే చెప్తా ఉంటారు, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం నమో భగవతే వాసుదేవాయ అట్లా చెప్తా ఉంటారు, నోటితో చెప్తా ఉంటారు. పాలు పొయ్యి మీద పెట్టినా పొంగినాయేమో చూసుకో అంటారు మధ్యంలో. అంటే పాలపైన బుద్ధి ఉందా లేదా నా దేవుని పైన బుద్ధి ఉందా ఆలోచించుకోండి. ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటుంది మనస్సు. దేవతలు ఎవరు, వారికి ఈ రాజ్యం ఎలా లభించింది, ఎప్పుడు లభించింది, ఇది ఎవ్వరికీ తెలియదు. బాబా బిడ్డల్లో కూడా కొంతమంది అయితే భోగం పెడతా అంటారు, పాట పెట్టుకొని భోగం పెడతా అంటారు. మధ్యలో మెసేజ్ వచ్చిందనుకో, ఫస్ట్ మెసేజ్ చూసుకొని మళ్ళీ భోగం పెడతారు. ఎవరికి పెడుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది కూడా ఆలోచన లేదు. మెసేజ్ ముఖ్యమా, భోగం ముఖ్యమా, కొంచెం ఆలోచన చేయాలి కదా. అంటే అంత అడిక్ట్, మొబైల్కి మెసేజెస్కి అడిక్ట్ అయిపోయినాం అని అర్థం. ఆలోచించుకోవాలి. బాబా అంటున్నారు, బుద్ధి యోగము ఏకాగ్రత అవసరం కదా. ఇది ఎవరికీ తెలియదు. గురునానక్ సిక్ ధర్మాన్ని స్థాపన చేశారని మీకు తెలుసు, సిక్కులకు తెలుసు. ఆ తర్వాత వారి మనవళ్ళు గురువులుగా కొనసాగుతూ ఉంటారు, వాళ్ళు పునర్జన్మలేకొస్తూ ఉంటారు. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. వారు సదా గురునానక్ను గుర్తు చేయరు. అచ్చా, ఒకవేళ గురునానక్ అయినా బుద్ధుడినైనా ఏ ధర్మస్థాపకుడినైనా స్మృతి చేసినా వారు ఇప్పుడు ఎక్కడున్నారు, జండమండ చక్రాల్లోకి వచ్చినారు కదా. అదే బాబా అంటున్నారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అనేది కూడా గుర్తు చేసుకోవాలి కదా. ఎవరికీ తెలీదు. జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అంటారు, లేదా వాచాకు అతీతంగా వెళ్ళిపోయినారు అంటారు, లేదా శ్రీకృష్ణుడు అంతటా హాజరు నాజురై ఉన్నాడు అంటారు. ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అంటారు. రాధ భక్తులు ఎక్కడ చూసినా రాధనే రాధ అంటారు. ఇలా అంటూ ఉంటారు. బాబా కూర్చొని ఇవన్నీ విషయాలు అర్థం చేయిస్తున్నారు. భారతవాసులైన మీరు దేవతలుగా ఉండేవారు. మీ ముఖము మనుష్యుల వలె, లక్షణాలు దేవతల వలె ఉండేది. ఇప్పుడు ఎట్లున్నారు, మనుష్యులేమో మనుష్యుల ముఖమేమో, కానీ లక్షణాలేమో రాక్షసుల లేదా అసురుల లేదా దైత్యుల లేదా జంతువుల లక్షణాలు ఉన్నాయి. దానికే బాబా అంటున్నారు, దేవతల చిత్రాలైతే ఉన్నాయి కదా, చిత్రాలు లేకపోయి ఉంటే ఇది కూడా అర్థం చేసుకునేవారు కాదు. బాబా అంటున్నారు, ఒకవేళ చిత్రాలు లేకపోయి ఉంటే ఇది కూడా అర్థం చేసుకునేవారు కాదు. రాధాకృష్ణులకు లక్ష్మీనారాయణులకు ఉన్న సంబంధం ఏమి అనేది బాబాయే వచ్చి అర్థం చేస్తారు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారు స్వయంవరానంతరం. బాల్యపు యొక్క స్థితియే రాధాకృష్ణులు. రాధ ఒక రాజ్యానికి చెందిన రాకుమారి, కృష్ణుడు ఒక రాజ్యానికి చెందిన రాకుమారుడు. వాళ్ళిద్దరి స్వయంవరము పట్టాభిషేకం అయ్యింది అంటే వాళ్ళని లక్ష్మీనారాయణులు అంటారు. ఇది కూడా ప్రపంచంలో వాళ్ళకు తెలియదు. బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. ఈ నిరాకార బాబా మాకు అర్థం చేయిస్తున్నారని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. వాస్తవానికి అందరూ ఆత్మలు నిరాకారులే. ఆత్మ కూడా నిరాకారి, బాబా కూడా నిరాకారి. ఈ సాకార రూపం ద్వారా ఆత్మ మాట్లాడుతుంది. శరీరంలోకి ప్రవేశించి నోరనే కర్మేంద్రియాన్ని తీసుకొని ఆత్మనైనా నేను మాట్లాడుతున్నాను. నిరాకారి రూపంలో మాట్లాడలేదు కదా, శరీరం లేకుంటే ఎలా మాట్లాడుతుంది? మా బాబాయే మీ బాబా అని మీరు అర్థం చేయించవచ్చు. శివ్ బాబా జ్ఞాన సాగర్లు, శాంతి సాగర్లు, బేహద్ తండ్రి. వారికి కూడా శరీరం అయితే కావాలి కదా. నేను ఈ బ్రహ్మతనువులోకి వస్తాను, అప్పుడే ఈ బ్రాహ్మణ ధర్మ స్థాపన జరుగుతుందని వారు స్వయంగా చెప్తున్నారు. బ్రహ్మ శరీరం లేకొచ్చి మనల్ని దత్తు తీసుకొని బ్రాహ్మణ ధర్మాన్ని, క్షత్రియ మరియు దేవతా ధర్మాన్ని బాబా స్థాపన చేస్తారు. 3 ధర్మాలను వారు స్వయంగా చెప్తున్నారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల యొక్క రచనే జరుగుతుంది. తండ్రి బ్రాహ్మణ పిల్లలకే అర్థం చేయిస్తారు, ఇంకెవరికీ అర్థం చేయించరు. పిల్లలకే అర్థం చేయిస్తారు కదా, వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. ఫస్ట్ తండ్రి పైన నిశ్చయం ఏర్పడుతుంది. నిశ్చయం ఏర్పడిన తర్వాత ఏ విషయం అవగాహన చేయించినా కూడా అర్థమవుతుంది. లేకుంటే ఇదెందుకు అదెందుకు అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి.
నేను శివబాబా సంతానాన్ని కనుక నేను భగవంతుణ్ణి అని కాదు. అలా కాదు. తండ్రి పిల్లలు పిల్లలే. అయితే పిల్లలు ఎప్పుడైతే పెద్దవారై తండ్రిగా అవుతారో, పిల్లలకు జన్మనిస్తారో అప్పుడు వారిని తండ్రి అంటారు. వీరికైతే ఎంతోమంది పిల్లలు ఉన్నారు. నిశ్చయ బుద్ధి కల పిల్లలకే అర్థం చేయిస్తారు. నిశ్చయ బుద్ధి కల పిల్లలు తండ్రి ఆజ్ఞ పైన నడుస్తారు. ఎందుకంటే శ్రీమతం ద్వారానే శ్రేష్టంగా కాగలుగుతారు. మనం ఆ దేవతల వలె అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. జన్మాంతరాలుగా మనం దేవతల మహిమ చేస్తూ వచ్చినాం. అచ్యుతం కేశవం రామనారాయణం అని అనేక రఘుపతి రాఘవ రాజారాం పతిత పవన సీతారాం రకరకాలుగా మహిమ చేస్తూ వచ్చినాం. ఇప్పుడు మనము శ్రీమతం ఆధారంగా అలా తయారవుతున్నాం. మహిమ చేసేది వేరు, మహిమకు యోగ్యులుగా అయ్యేది వేరు, పూజ్యులుగా. రాజ్యం స్థాపన జరుగుతోంది. అందరూ అయితే శ్రీమతం పైన పూర్తిగా నడవరు, నంబర్ వారుగా నడుస్తారు. ఎందుకంటే అది చాలా పెద్ద రాజ్యం. రాజ్యంలో ప్రజలు, నౌకర్లు, చెండాళ్ళు మొదలైన వాళ్ళందరూ కావాలి కదా. రాజ్యంలో రాజులు, ప్రజలు, నౌకర్లు, చాకర్లు, చెండాళ్ళు అందరూ కావాలి కదా. అందరూ ఇప్పటి పురుషార్థం ఆధారంగానే. వీళ్ళు ఎందుకు ఇట్లా అనే ప్రశ్న లేదు. వాళ్ళ రాజధాని స్థాపన అవుతుంది, ఎవరి పాత్ర వాళ్ళు ప్లే చేస్తున్నారు అని అర్థం. అదే బాబా అంటున్నారు. రాజ్యంలో ప్రజలు, నౌకర్లు, చెండాళ్ళు కావాలి కదా. ఫలానా వారు చెండాల్ కుటుంబంలోకి వెళ్తారని, అలాంటి నడవడిక కలవారి గురించి కూడా సాక్షాత్కారం జరుగుతుంది. చెండాళ్ళు ఒక్కడే ఉండరు కదా, అతని కుటుంబం కూడా ఉంటుంది. చెండాళ్ళకు కూడా యూనియన్ ఉంటుంది. ఈ ప్రపంచంలో అక్కడ ఉండదు. చెండాళ్ళంటే శవాలను కాల్చేవాళ్ళు. రాజుల శవాలను కాల్చేవాళ్ళు వేరే, ప్రజల శవాలను కాల్చేవారు వేరే, రాయల్ పరివారం యొక్క సదస్సుల శవాలను కాల్చేవారు వేరే, అలా ఉంటారు కదా. అందరూ పరస్పరంలో కలుసుకుంటారు. సమ్మెలు మొదలైనవి చేసినప్పుడు అన్ని పనులు వదిలేస్తారు. ఈ కాలంలో సత్యుగంలో అయితే ఇలాంటి పనులే ఉండవు. మీ వద్ద ఒక చిత్రం కూడా ఉంది. దాన్ని చూపించి మీరు ఏమి కావాలనుకుంటున్నారు అనేది అడగండి. లాయర్గా అవుతారా, దేవతగా అవుతారా అని మీరు అడుగుతారు. మీ రాజధాని అంతా స్థాపన అవుతోంది. ఇది చిన్న విషయం ఏమీ కాదు. బేహద్దు తండ్రి కూర్చొని బేహద్దు విషయాలను అర్థం చేయిస్తారు. అది బుద్ధిలో కూర్చోవాలి. మనం భవిష్యత్ కోసం పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందుతాం. శ్రీమతం ఆధారంగా మనము శ్రేష్టాతి శ్రేష్టమైన రాజ్య పదవిని పొందుతాం. మరియు ఇతరులను ఎప్పుడైతే తమ సమానంగా తయారు చేస్తామో అప్పుడు ఈశ్వరీయ సేవాదారులు అంటారు. ఇంపార్టెంట్ అది. మనము పరివర్తన అయ్యేదే కాదు, ఇతరులను మన సమానంగా తయారు చేయాలి. ఎవరి విషయాలు ఏవి దాగి ఉండవు, మున్ముందు అన్నీ ప్రత్యక్షమవుతాయి. దీనినే జ్ఞాన ప్రకాశము అంటారు. ప్రకాశం లభిస్తూ ఉంటుంది. ఇది మనుషులకే తెలీదు. లోపల బాంబులు కూడా తయారు చేస్తూ ఉంటారు. అండర్ గ్రౌండ్లో ఏ వస్తువునైనా అలాగే ఉంచుకునేందుకు తయారు చెయ్యరు కదా. ఉండదు కూడా ఉండదు. బాంబులైతే మొదట్లో ఖడ్గాలతో యుద్ధాలు జరిగేవి, ఆ తర్వాత తుపాకీలతో యుద్ధం చేశారు. వాటిని అలాగే ఉంచుకోవడానికి కాదు కదా, ఉపయోగించడానికే చేస్తారు కదా. వాటి ద్వారా మృత్యువు సంభవిస్తుందని కూడా తెలుసు. ట్రయల్ చేసి చూశారు కదా. హిరోషిమా నాగసాకిలో ఒక్క బాంబుతోనే ఎంతమంది మరణించారు. ఎన్ని వేల హెక్టార్ల భూమి నిస్సారమైపోయింది. అంటే పంటకు పనికి రాకుండా. ఆ తర్వాత ఎంత ఉన్నతించేశారో, ఎన్ని భవనాలు నిర్మించారో చూడండి. ఇప్పుడు హాస్పిటల్లో ఉండేలాగా వినాశం జరగదు. అసలు వినాశం జరిగితే ఆన్ ది స్పాట్ అవుట్ అయిపోతారు. వినాశం జరగదు. హాస్పిటల్స్ మొదలైనవి ఉండవు. ఎందుకంటే భూకంపాలు మొదలైనవి కూడా అప్పుడే వస్తాయి. ప్రాకృతిక ఆపదలు ఎవరూ ఆపలేరు. ఇదంతా ఈశ్వరుని చేతిలో ఉందని అంటూ ఉంటారు కూడా. వినాశమైతే జరగాల్సే ఉందని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. కరువు కాటకాలు కూడా వస్తాయి, నీరు లభించదు. ఇదంతా మీకు తెలుసు. మొన్న చూశారు కదా, గ్యాస్ లభించలే, పెట్రోల్ లభించలే, ఇంకా ఎన్నెన్నో జరుగుతాయి. ఇది కొత్త విషయం ఏమీ కాదు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. కల్పం యొక్క ఆయుష్
జ్ఞానము ఎవరిలోనూ లేదు. కల్పం అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు చేసేస్తున్నారు, కానీ 4 యుగాలు సమానంగా విభజింపబడినాయి అనేది ఎవరికి తెలియదు. క్రీస్తుకి 3000 సంవత్సరాల క్రితం ప్యారడైజ్ ఉండేది అంటారు, కానీ శాస్త్రాల్లో కల్పం ఆయుష్ను లక్షల సంవత్సరాలు రాసేసినారు. ఎవరికీ దాని పట్ల అటెన్షన్ రాదు. ఆ మాటను విని మళ్ళీ తమ వ్యాపారాలు మొదలైన వాటిలో నిమగ్నమైపోతారంతే. వింటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు త్వరగా పురుషార్థం చెయ్యండి, తొందరగా చెయ్యండి, ఫాస్ట్గా చెయ్యండి. రేపులే మాపులే అనుకుంటే వినాశం దగ్గరకు వచ్చేసింది. స్మృతిలో ఉన్నట్లయితే మలినం తొలగిపోతుంది. మీరు ఇక్కడే సతోప్రధానంగా అవ్వాలి, లేదంటే శిక్షలు అనుభవించి మళ్ళీ తమ ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. భగవంతుని శ్రీమతం లభిస్తోంది. శ్రీకృష్ణుడైతే రాకుమారుడు, అతను ఎవరికైనా ఏ మతాన్ని ఇస్తారు? ఈ విషయాల గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. శివబాబాను స్మృతి చేయండి అని ప్రేమగా అర్థం చేయించాలి. నన్నొక్కడే స్మృతి చేయండి అని బాబా స్వయంగా చెప్తున్నారు. వారు కళ్యాణకారి కూడా. ఇతర సాంగత్యాలను సమాప్తం చేసి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి. మీరు భారతదేశం యొక్క నావను తీరానికి చేర్చేవారు. సత్యనారాయణ యొక్క కథకు కూడా భారతదేశంలోనే మహిమ ఉంది బాబా అంటున్నారు. సంబంధం కూడా ఉంది. ఎందుకంటే సత్యమైన నారాయణుగా అయ్యేందుకు బాబా మనకి చదివిస్తున్నారు. ఇతర ధర్మాల వాళ్ళు ఎప్పుడూ సత్యనారాయణ కథని వినరు. ఎవరైతే నర నుండి నారాయణుడిగా తయారయ్యేవారిగా ఆది సనాతన దేవత ధర్మానికి చెందిన వారిగా ఉన్నారో వారే వింటారు, వారే అమర కథను వింటారు. అమరలోకంలో దేవతలుగా ఉండేవారు వారు తప్పకుండా అమరలోకంలో అమరకథ ద్వారా ఆ పదవిని పొందారు. అమరులుగా ఎలా అయినారనే తెలియదు. ఒక్కొక్క విషయం గుర్తుంచుకునే యోగ్యమైనది. ఒక్క విషయమైన బుద్ధిలో మంచి రీతిగా కూర్చుంటే మిగిలినవన్నీ వచ్చేస్తాయి. ఏ విషయం గుర్తున్నా దాని లోపల విచారసాగర మంతనం జరుగుతా పోతే న్యాచురల్గా అన్ని విషయాలు మనన చింతనలో వస్తాయి. తండ్రిని స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని ధ్యాసలో ఉంచుకోవాలి. శివబాబాతో పాటు ఇక్కడ మీరు పాత్రను అభినయిస్తున్నారు. ఆ తర్వాత వాపస్ ఇంటికి వెళ్ళాలి. సత్యమేమిటి అసత్యమేమిటి అనేది బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు. చూడండి, ప్రపంచంలో వాళ్ళకి ఏం తెలుసు? సత్యాసత్యాల యొక్క జ్ఞానం పిల్లలైన మనకు మాత్రమే తెలుసు కదా, సత్యమేది అసత్యమేది అని. అందుకే బాబా అంటున్నారు, ఒక్కొక్క విషయం గుర్తుంచుకునే విషయం. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. సత్యం అసత్యం గురించి బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు. సత్యమైన తండ్రి బాబా ఒక్కరే, మిగిలిన వారంతా అసత్యమే, అంటే అశాశ్వతమే. లంకలో రావణుడు ఉండేవాడు అని అంటారు. ఇది ఒక్క రావణి యొక్క విషయమేమీ కాదు. సత్యత్రేతాయుగాల్లోనైతే ఇలాంటి విషయాలు ఉండవు. మనుషులుండే ఈ ప్రపంచమంతా లంకనే. ఇది ఉన్నదే రావణ రాజ్యం. సీతలందరూ ఒక్క రాముణ్ణే సీతలందరూ స్మృతి చేస్తారు. అనగా భక్తులందరూ ప్రేయసీలందరూ ప్రియుడైన ఒక్క భగవంతుణ్ణే స్మృతి చేస్తారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. సన్యాసులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. అందరూ దుఃఖితులుగా ఉన్నారు, శోకవాటికలో ఉన్నారు. కలియుగం శోకవాటిక, సత్యుగం అశోకవాటిక. ఇక్కడైతే అడుగడుగులోనూ శోకముంది, దుఃఖముంది. మిమ్మల్ని బాబా శోకము లేని ప్రపంచానికి తీసుకెళ్తున్నారు, స్వర్గానికి తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే మనుషులు ఎంత శోకంలో ఉన్నారు, ఏడుస్తూ ఉంటారు. ఎవరైనా చనిపోతే పిచ్చి వాళ్ళలాగా అయిపోతారు, వాళ్ళని గుర్తు చేసుకుంటా. ఈ విషయాలు సత్యుగంలో ఉండనే ఉండవు. స్త్రీ వైధవ్యం అయ్యేందుకు అక్కడ అకాల మృత్యువులు ఎప్పుడూ సంభవించవు. భర్త కన్నా భార్య ఎక్కువ ఆయుష్ ఉంటుంది. అంటే అర్థం ఏజ్ ముందుగానే
ఇక్కడ భర్తకి ఎక్కువ ఏజు భార్యకు తక్కువ ఏజు ఉంటుంది కదా, అక్కడ అట్లా కాదు. భార్యకి ఎక్కువ ఏజు, భర్తకు తక్కువ ఏజు ఉంటుంది. కాబట్టి భార్య ముందు పోతుంది. వైధవ్యం అనే మాటే లేదు. అకస్మాత్తు మృత్యువులే ఉండవు అక్కడ. అక్కడైతే సమయానికి ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటారు. పురుష శరీరం కానీ స్త్రీ శరీరం కానీ తీసుకుంటారు. అది సాక్షాత్కారం అవుతుంది. ఎవరెవరు ఏమవుతారు అనేది కూడా సాక్షాత్కారం అవుతుంది. చివరిలో అన్నీ తెలిసిపోతాయి. మన పురుషార్థము, మన ప్రాలబ్ధము, పదవి అన్నీ తెలిసిపోతాయి. మేము ఇంత సమయము శ్రమ చేయలేదే అని ఆ సమయంలో బాధపడతారు. ఏం లాభం పశ్చాత్తాపం పడితే? అప్పుడు మళ్ళీ టైం రాదు కదా తిరిగి. కానీ ఆ సమయంలో అలా అనడం వలన ఏమవుతుంది? ఏం లాభం? సమయం అయితే గడిచిపోయింది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలారా ఇప్పుడే కృషి చెయ్యండి, సేవలో సత్యమైన రైట్ హ్యాండ్గా కండి, అప్పుడే రాజ్యంలోకి వచ్చేస్తారు. సేవలో తత్పరులై ఉండండి. కుటుంబాలే సేవలో ఎలా తత్పరులై ఉన్నారు అనే ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎంతోమంది ఫ్యామిలీలే బాబా పిల్లలుగా అయిపోయారు కదా. అదే బాబా అంటున్నారు, ప్రప్రథమంగా బ్రహ్మబాబా ఎప్పుడైతే స్థాపన చేసినారో 350 మంది మాతలు కన్యలు అందరూ సమర్పణమయ్యారు కదా. తో బాబా ఇదే చెప్తున్నారు, ఎంత అంకిత భావంతో కుటుంబాలే స్వాహ అయిపోయినాయి. చంద్రమణి దాది ఫ్యామిలీ, శాంతమణి దాది ఫ్యామిలీ, ప్రకాష్ మణి దాది ఫ్యామిలీ, మామా ఫ్యామిలీ, గుల్జార్ దాది వాళ్ళ ఫ్యామిలీ, ఇష్యూ దాది వాళ్ళ ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీలే, కుటుంబాలే, అమ్మ నాన్న పిల్లలు కొడుకు కోడలు అందరూ ఇంటి పరివారం అందరూ 50-60 మంది బాబా పిల్లలు అయిపోయినారు. అందరికంటే ఎక్కువ మన్మోహిని దీదీ పరివారం చాలామంది బాబా పిల్లలు అయిపోయినారు. కుటుంబాలే సేవలో ఎలా తత్పరులై ఉన్నారు అనే ఉదాహరణ కూడా ఉంది. ఎంత ఆశ్చర్యం చూడండి. నాటకంలో అద్భుతం. ఒకే ఊర్లో అందరూ బాబా పిల్లలు తయారైపోయినారు. సింధ్ హైదరాబాద్లోను కరాచీలోను అందరినీ ఒకే జాగాకి బాబా చేర్చినారు. యజ్ఞం తయారు కావాలి కదా. ఎంత బాబా విధి విధానం, సృష్టికర్త తండ్రి ఎంత విచిత్రమైన అద్భుతమైన సృష్టిని రచించారు. ఫస్ట్ వాళ్ళందరూ ఒక జాగాలో ఉంటేనే, ఒక ఫ్యామిలీగా ఉంటేనే, వాళ్ళ కుటుంబంలో ఉండి వాళ్ళు ఫస్ట్ బాబాకు అర్పణమయ్యి కుటుంబాల సహితము ధనాల సహితము అర్పణమై సర్వస్వ సమర్పణమై బ్రహ్మబాబాని చూసి ఫాలో అయ్యి ఒక యజ్ఞం ప్రారంభమైపోయింది. దాని తర్వాత అన్నీ జరుగుతూ వచ్చాయి. ఈ కుటుంబం అటువంటి మంచి కర్మలు ఏవో చేసి ఉంటుంది. అందుకే అందరూ బాబా పిల్లలుగా ఉన్నారు. అందుకే అందరూ ఈశ్వరీయ సేవలో తత్పరులయ్యారని అంటారు. అంతే కదా. పిల్లలందరూ బాబా పరివారంగా ఉండడం, బంధుమిత్రాదులందరూ బాబా పరివారంగా ఉండడం కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉండడం అంటే అదృష్టమే కదా. అది ఎంతో శ్రేష్ఠ కర్మ చేసింటేనే. అందుకే అందరూ ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉన్నారు అంటారు. తల్లి తండ్రి పిల్లలు అందరూ తత్పరులై ఉండడం మంచిదే కదా. సేవ వెనుక సేవ జరుగుతూ పోతుంది. మనుష్యాత్మలకు సంతోషం కలిగే విధంగా వారికి మార్గాన్ని ఎలా తెలియచేయాలి అని పిల్లలైన మీకు ఉత్సాహం ఉండాలి. మీరు ఎంతమందికి మార్గాన్ని చెప్తే అలా చేసినప్పుడు మీరు ప్రజలను తయారు చేసుకున్నట్లు. బీజం నాటారు కదా. జన్మిస్తూనే ఎవరు రాజుగా అవ్వరు. ముందు ప్రజలుగా అయ్యేందుకు అధికారులుగా అవుతారు. ఆ తర్వాత పురుషార్థం చేస్తూ ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారు. మీరు సేవ చేయడం చూసి ఇతరులకు కూడా ఉత్సాహం కలుగుతుంది. మేము కూడా అటువంటి పురుషార్థాన్ని ఎందుకు చేయకూడదు అనిపిస్తుంది. లేదంటే ఇక కల్పకల్పము ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. చాలామంది వస్తారు, పశ్చాత్తాపడతారు. ఆ సమయంలో మనుషులు అనుభవించే దుఃఖాన్ని వారు మొత్తం జీవితంలో ఎప్పుడూ అనుభవించరు. శ్రీమతం పైన నడవని కారణంగా చివర్లో ఎలాంటి దుఃఖాన్ని చూస్తారంటే అడగనే వద్దండి, రక్తపు కన్నీళ్లు కార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక వికర్మలను చేశారు. బాబా చాలా సహజమైన మార్గాన్ని చెప్తున్నారు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఇతరులకి కూడా ఈ మార్గాన్ని తెలియచేయాలి. మీరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు.
ఎలాగైతే క్రిస్టియన్ ధర్మానికి చెందిన మనుష్యులు ఉంటారో, ఇస్లాం ధర్మానికి చెందిన ముస్లిం సహోదరులు ఉంటారో, అలాగే మీరు కూడా దేవీ దేవత ధర్మానికి చెందినవారు, అతి పవిత్రమైన వారు. అందరికన్నా ఇటువంటి ధర్మం ఇంకేదీ లేదు. అర్ధకల్పం మీరు పవిత్రంగా ఉంటారు. స్వర్గము మరియు నరకం అని అంటూ ఉంటారు కదా. స్వర్గమని దేన్నంటారో కూడా ఎవరికీ తెలియదు. తండ్రి భారతదేశంలోనే వచ్చి పిల్లలని మేల్కొల్పుతున్నారు. ఇది 5000 సంవత్సరాల విషయం. ఎవరైతే స్వర్గవాసులుగా ఉన్నారో వారే ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. మళ్ళీ బాబా వచ్చి పావన స్వర్గవాసులుగా తయారు చేస్తారు. ఒక్క ప్రియుడొచ్చి ప్రేయసీలందరినీ తన అశోక వాటికలేకి తీసుకెళ్తారు, స్వర్గంలోకి. ఇక్కడ శోకమే ఉండదు. అక్కడేం చెప్పినారు, అశోక వాటికలో కూర్చొని అశోకవనంలో సీతాదేవి ఏడుస్తూ ఉండింది. పేరేమో అశోకము, కానీ ఏడుస్తూ ఉన్నారు. కనుక మొట్టమొదట తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ చెప్పండి. లేదంటే ఇక్కడ కూర్చున్నప్పటికీ బుద్ధి ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కదా. బాబా అనుభవజ్ఞులు. అన్నింటికన్నా మంచి వ్యాపారం వజ్రాల వ్యాపారం. యా వజ్రాలు? జ్ఞానరత్నాలు. అందులో సత్యమైన వాటిని, నకిలీ వాటిని చాలా కష్టం మీద గుర్తిస్తారు లౌకికంగా కూడా. బ్రహ్మ బాబా వజ్రాల వ్యాపారస్తుడు కదా. ఇక్కడ కూడా సత్యము దాగి ఉంది. ఇక్కడ కూడా సత్యం దాగి ఉంది. అంతటా అసత్యమే అసత్యం నడుస్తోంది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మనమంతా డ్రామాలోని పాత్రధారులమని మీకు తెలుసు. దీని నుండి ఎవ్వరూ బయటపడలేరు. అవాగమన చక్రము నుండి ఎవరు దూరం కావడానికి వీలు లేదు. ఎవరు మోక్షాన్ని పొందలేరు. వివేకాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. పాత్రను అభినయిస్తూనే ఉంటారు. మళ్ళీ కల్పం తర్వాత అదే పాత్రని రిపీట్ చేస్తారు. మనుషులు ఎలా మరణిస్తారనేది మీరు చూస్తారు. వినాశం జరిగినప్పుడు వినాశం జరగాల్సి ఉంది. ఆత్మలందరూ నిర్వాణధామానికి వెళ్ళిపోతారు. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. సేవలో తత్పరులై ఉన్నట్లయితే అనేకుల కళ్యాణం జరుగుతుంది. మొత్తం పరివారం అంతా ఈ జ్ఞాన మార్గంలో నిమగ్నమై ఉంటే చాలా అద్భుతమే జరుగుతుంది కదా. కళ్యాణం జరుగుతుంది. వేరే ఆలోచనలే ఉండవు. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. సారాంశం అంతిమంలోని భయంకరమైన దృశ్యాలు మరియు దుఃఖాల నుండి విముక్తులుగా అయ్యేందుకు ఇప్పటి నుండే తండ్రి శ్రీమతం పైన నడవండి. అంతిమంలోని భయంకరమైన దృశ్యాలు దుఃఖాల నుండి విముక్తి అయ్యేందుకు ఇప్పటి నుంచే బాబా శ్రీమతం పైన నడవండి. శ్రీమత ఆధారంగా తమ సమానంగా ఇతరులను తయారు చేసే సేవ చేయండి. సెకండ్ పాయింట్, సేవలో బాబాకు రైట్ హ్యాండ్గా కావాలి. ఆత్మలకు సంతోషాన్ని కలిగించే మార్గాన్ని తెలియచేయాలి. అందరి కళ్యాణము చేయాలి. వరదానం, స్వయం యొక్క సంకల్పాల అలజడి నుండి అనగా ఆ శిక్షల నుండి కూడా న్యారాగా ఉండే పాస్ విత్ ఆనర్గా కండి. అంటే సంకల్పాల అలజడి నుండి కూడా, శిక్షల నుండి కూడా అతీతంగా ఉండే పాస్ విత్ ఆనర్గా, గౌరవార్థంగా పాస్ అయ్యేవాళ్ళుగా కండి. గౌరవార్థంగా పాస్ కావడం అనగా మనసులో కూడా సంకల్పాల ద్వారా శిక్షలు అనుభవించకూడదు. ధర్మరాజ ద్వారా లభించే శిక్షల విషయం తర్వాత, కానీ ముందుగా తమ సంకల్పాల అలజడి నుండి కూడా అనగా ఆ శిక్షల నుండి కూడా అతీతంగా ఉండాలి. ఇది గౌరవార్థంగా పాస్ అయ్యే వారి లక్షణం. వాచా కర్మణ సంబంధ సంపర్కాల విషయం స్థూలమైనది, కానీ సంకల్పాలలో కూడా అలజడి ఉండకూడదు. ఇటువంటి ప్రతిజ్ఞను చేయండి. అప్పుడు పాస్ విత్ ఆనర్గా కాగలుగుతారు. స్లోగన్, జ్ఞానం అనే నూనె, యోగం అనే ఒత్తి సరిగ్గా ఉన్నట్లయితే సంతోషం అనే దీపం సదా వెలుగుతూ ఉంటుంది.
జ్ఞానం అనే నూనె, యోగం అనే ఒత్తి సరిగ్గా ఉంటే సంతోషం యొక్క దీపం వెలుగుతూ ఉంటుంది. అవ్యక్త ప్రేరణ సదా అచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ప్రపంచంలో ఏ విధమైన అలజడి అయినా అచలమైన స్థిరమైన స్థితిలో విఘ్నం కలిగించకూడదు. ఇటువంటి విఘ్న వినాశకులుగా అచంచలంగా స్థిరంగా అయ్యి ప్రతి విఘ్నాన్ని దాటేయండి. ఇది విఘ్నం కాదు, ఇది ఒక ఆట అన్నట్లు అనిపించాలి. పర్వతం లాంటి పరిస్థితి కూడా ఆవగింజవలే అనుభవం కావాలి. ఎందుకంటే జ్ఞాన సంపన్న ఆత్మలకు ఇవన్నీ రావాల్సిందే, జరగాల్సిందే అని ముందు నుండి తెలుస్తుంది. అది ఇంపార్టెంట్. మనకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసి ఉన్న కారణంగా, జ్ఞాని ఆత్మలై ఉన్న కారణంగా ఏ విఘ్నము వచ్చినా నన్ను వృద్ధి చేసేకి, నన్ను ముందుకు తీసుకుపోయేకి అనేటువంటిదే ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.